మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ప్రభు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన భాగంలో యోహాను వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. వీలైతే 23 వరకు చదవడానికి ప్రయత్నం చేస్తాను. లేకున్నట్లయితే కొన్ని వచనాలు చదివి మన సమయాన్ని మరి మనసులో ఉంచుకొని ఎక్స్పోజిషన్ అంటే వివరణ 23వ వచనం వరకు మనం చూద్దాం. అనగా యోహాను వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు గల భాగాన్ని నేను మొదటిగా చదివి వినిపిస్తాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ఈ సమయం మీ సన్నిధికి వచ్చుటకు మాకిచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. ఇప్పుడు లేఖనములను మేము ధ్యానిస్తున్నాం నాయన. ఈ వివరణలు మా జీవితానికి, మా ఆత్మిక జీవితానికి ప్రయోజనకరముగా ఉండులాగున, ఆత్మికముగా బలపట్టుకు, మీ యొక్క మార్గములో మేము శక్తివంతులమై యథార్థముగా నడుచుటకు, మాకు దోహదపడుటకు మీ మాటలు మాకు అనుగ్రహించమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి వాక్య భాగము ఒక విధంగా పీటర్స్ ఇన్స్టాలేషన్ అనవచ్చును, లేక ఆర్డినేషన్ అని కూడా అనవచ్చును. ఆర్డినేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అపాయింట్మెంట్ ఫర్ ఎ పర్టిక్యులర్ మినిస్ట్రీ. అంటే పరిచర్య చాలా విస్తృతమైనటువంటి పార్శ్వములు కలిగిన ప్రక్రియ. ఈ వివిధ పార్శ్వములలో ఒకటి పాస్టరల్ మినిస్ట్రీ, కాపరి పరిచర్య. కాపరి పరిచర్యలో ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి భాగంలో గొర్రె పిల్లలను మేపు అంటాడు. 16వ వచనంలో గొర్రెలను కాయుము అంటున్నాడు. 18వ వచనంలో గొర్రెలను మేపుము అంటున్నాడు. అంటే మేపుము అనేది 2 పర్యాయాలు వచ్చినది, కాయుము అనేది ఒక పర్యాయం వచ్చినది. విత్ కొంచెం వైవిధ్యంతో గొర్రె పిల్లలు, గొర్రెలు మేపుము, లేక గొర్రెలను కాయుము అనేటువంటి, అంటే షెపర్డింగ్ ఆర్ పాస్టరల్ మినిస్ట్రీ. ఇది ఒక ప్రత్యేకమైన పరిచర్య. అంటే ఈ పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడ్డం లేక ప్రత్యేకపరచడం, ఈవెన్ ఆర్డైనింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఇన్ ద మినిస్ట్రీ, ఆర్ ఇన్స్టాలైజేషన్ అండ్ ఆథరైజేషన్
ఫ్రమ్ గాడ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ద చర్చ్ ఆల్సో. ఒక పరిచర్య కొరకు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. దీనికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏమిటి? మరి పేతురు కేసు మనం కొంచెం ధ్యానం చేస్తే, పరిశీలిస్తే, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షత 21వ అధ్యాయం ఆరంభం నుండి కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు శిష్య బృందం ఒక గుంపుగా ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు యాజ్ ఏ గ్రూప్. మరి ఈ 14 వచనాలు 21వ అధ్యాయం యోహాను సువార్తలో హి వాజ్ డీలింగ్ విత్ ద గ్రూప్. 15వ వచనం వచ్చేసరికి ఇప్పుడు పేతురుతో డీలింగ్ కనపడుతూ ఉన్నది. అంటే మన యొక్క పరిచర్య విధానంలో అందరిలో మనం ఒకరం, అదొక అవగాహన. మేమందరం పిలువబడినాం అనేటువంటి మాట. కానీ ఒక గుంపుతో యేసు ప్రభు వారు డీల్ చేశారు. వారు ఏదో చేపలు పడడానికి వెళ్ళారు. వెళితే పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. హీ గైడెడ్ దెమ్. నెక్స్ట్ లెవెల్ వారికి భోజనం పంచాడు. ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు పేతురును ప్రత్యేకంగా డీల్ చేయడం మనం చూస్తాం. ప్రత్యేకంగా డీల్ చేసినప్పుడు మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అది ఒక యూనిక్ క్వశ్చన్. వీరు అంటే యూదా లేడు, 11 మెంబర్స్. పేతురును మరి కౌంటర్ చేస్తున్నాడు కాబట్టి కన్ఫరంటేషన్ 10 మంది. ఈ 10 మంది కన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రశ్న ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ 10 మంది కన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. ఈ ప్రశ్న వేసినప్పుడు మరి పేతురు జవాబు చెప్పటం, 10 మంది స్పెషాలిటీస్ ఏంటో, వారి యొక్క సాక్రిఫైసెస్ ఏమిటో, వారు తమ హృదయంలో యేసు క్రీస్తు వారి పట్ల ఎంత ప్రేమను నింపుకొని ఉన్నారు, దాని కొలమానం ఎంతో, వారిని మించి పేతురుకు ఇంకొంచెం గ్రేడ్ ఎంత ఎక్కువగా ఉన్నదో ప్రేమ స్థాయి, మరి పేతురు కూడా అంచనా వేసుకోలేకపోయినాడు. ఐ డు నాట్ నో ఎంతవరకు ఉన్నదో, వారు ఎంత ప్రేమిస్తున్నారో, వారికి మించిన ప్రేమ నాలో ఎంత ఉన్నదో. అందుకంటాడు, ఒక మాట అంటాడు, అవును ప్రభువా, 15వ వచనంలోనే, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీవే ఎరుగుదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మిగతా వారు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారు, పేతురు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాడో దేవునికే తెలుసు. అంతే, అందరినీ వారి స్థాయిలను గణించేటువంటి ఆ ప్రత్యేకత మరి పేతురికి తెలిసింది స్వల్పము, దేవునికే, యేసు ప్రభు వారికి, ద రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికే ఈ విషయాలు తెలియాలి. గతంలో కూడా పేతురు యొక్క మరి స్టేట్మెంట్స్ మనం గమనిస్తే చాలా గట్టిగా ఉంటాయి. మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతాను. ఇక్కడ పేతురు అన్నటువంటి మాటలు 33వ వచనం చూస్తే, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అని అంటూ ఉన్నాడు. మరొక సందర్భంలో ఇదే సువార్తలు, యోహాను సువార్తలో
13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 36, 37 వచనాల్లో పేతురు యొక్క స్టేట్మెంట్స్. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడుగగా యేసు, నేను వెళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదు అని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదును. ఇవి పేతురు యొక్క స్టేట్మెంట్స్. ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మరలా పునరుద్ధానుడైన తర్వాత సిలువకు ముందు 3 సార్లు బొంకిన అనుభవం కూడా, బలహీనత కూడా కలిగి ఉండగా ఇప్పుడు యేసు ప్రభువారు మరలా ఆయనను పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తాను మరలా రిహాబిలిటేట్, బలహీనతలు ఉంటాయి, బలహీనత లేని వాడినే దేవుడు ఎంచుకుంటాడు తన పరిచర్య కొరకు అని కాదు, కానీ బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలలో యేసు ప్రభువారు మరలా ఆయన దానిని కొట్టివేసి, ఆ బలహీనతలు మానవులు కదా, బలహీనతలను వదిలివేసి మరలా స్థాపించాలని యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. కాబట్టి సెలక్షన్, మనం పరిచర్యను సెలెక్ట్ చేసుకుంటున్నామా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనలను పరిచర్యలోనికి ఆహ్వానిస్తున్నాడా? ఈ రెండు కూడా మరి కనపడుతున్నాయి. కొంతమంది పిలువకుండానే వచ్చేవారు ఉన్నారు. ఏమిటి అంటే, నేటి దినంలో పరిచర్య అనేటువంటిది ఒక విధంగా గౌరవనీయమైన వృత్తి, ఇది ఒక వృత్తిగా తీసుకొని కొన్నిసార్లు ఈ ఆర్గనైజ్డ్ చర్చెస్లో, ఆర్గనైజ్డ్ అంటే బాగా ఒక పెద్దలు, క్రమము, ఒక డిఫైన్డ్ ఇన్కమ్ ఉన్నటువంటి సంఘాల్లో ఏం జరుగుతూ ఉన్నదంటే మంచి జీతం కూడా ఇవ్వగలుగుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఇండియన్ మనీ అండ్ మనీ ఈజ్ ఫ్రమ్ వర్షిప్పర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్స్. అంతవరకు జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితిని బట్టి మనుషులు ఎంపిక వాళ్లే చేసుకుంటున్నారు పరిచర్య. ఒక ఆయన సోషల్ సైంటిస్ట్ అగస్టీన్ గారని, ఆయన ఒక సర్వే చేశాడు. సెనట్ ఆఫ్ సెరంపూర్ కళాశాలలో ఉన్న మరి పరిచర్యకు వచ్చినటువంటి, బీడీ విద్యలో ప్రవేశం పొందినటువంటి వారందరూ, బీడీకి రిక్వైర్మెంట్ ఏంటంటే డిగ్రీ, ఎనీ సెక్యులర్ డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్ అండ్ ఈవెన్ ఎంబీబీఎస్, ఇవన్నీ సెక్యులర్ డిగ్రీస్ మనకు తెలిసినటువంటివి. ఈ సెక్యులర్ డిగ్రీస్ ఉన్నవారు బీడీకి అప్లై చేసుకోవచ్చు. అనేకులు సెరంపూర్ యూనివర్సిటీ కింద మరి మన దేశంలోనే కాదు, ప్రక్క ఉన్నటువంటి దేశాల్లో కూడా, ముఖ్యంగా శ్రీలంక అనండి, నేపాల్ అనండి, అటువైపు బర్మా అనండి, అనేక స్థలాల్లో అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో వచ్చినటువంటి విద్యార్థులను ఈ అగస్టిన్ గారు ఒక సర్వే చేశారు, సోషల్ సర్వే. ఏంటంటే ఆయన ఇంటెన్షను, ఈ సెక్యులర్ డిగ్రీ అర్హతతో బీడీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీకి వస్తున్నారు, వీరు ఎలాంటి పెర్ఫార్మెన్స్తో ఉన్నారు, డిగ్రీ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, కంపార్ట్మెంటా, వీళ్ళు ఎలాంటి మేధావులు పరిచర్యకు వస్తున్నారు అని అందరి డిగ్రీ సర్టిఫికేట్స్ యూనివర్సిటీ అనుమతితో పరీక్షించాడు. మేడియా సర్వే చేస్తే ఎక్కువ భాగం, మోస్ట్ ఆఫ్ దెమ్, థర్డ్ క్లాస్ డిగ్రీ లేక కంపార్ట్మెంట్ డిగ్రీ, అంటే మరలా రాసుకొని పాస్ అయిన డిగ్రీ, లేకపోతే తృతీయ స్థాయిలో ఉత్తీర్ణులైనటువంటి వారి డిగ్రీ. అనగా హూస్ చాయిస్? దేవుడు చూస్ చేసుకుని పిలిస్తే వచ్చేవారా, లేక తమకు తాము సెక్యులర్ వరల్డ్లో మరి పోటీ పడలేని వారు
ఈ విద్యలోకి వస్తున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న మరి ఆయన వేశాడు ఆ సర్వేలో. ఇట్ వాజ్ పబ్లిష్డ్, అది పబ్లిష్ చేయబడినది ఆయన ఆర్టికల్. అయితే మరి ఈ సమయంలో ఈ వృత్తాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు, హూ ఈజ్ చూజింగ్? ఈ పరిచర్య కొరకు దేవుడు మనల్ని ఎంపిక చేస్తున్నాడా, లేక మనమే ఈ పరిచర్య ఫలాలు బాగున్నాయి ఈ సమాజంలో అని మనమే వెంటబడి పట్టుకొని దూరి దానిని మరి అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ యేసు ప్రభు వారు, సీమోను పేతురు కొన్ని స్టేట్మెంట్స్ నేను చదివాను. ఆయన కమిట్మెంట్ స్థాయి చాలా బాగుంది. తర్వాత ముమ్మారు బొంకాడు, అది కూడా మనకు ఉన్నది లూకాసు వార్తలు, తర్వాత చదువుకుందాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు విడవలేదు. ఈ కార్నర్డ్ 11 మందిలో ఒక్కడిని పక్కకు పిలిచాడు. వీరందరికన్నా నువ్వు నన్ను ప్రేమిస్తావు, ఎందుకంటే నీవు నాకు కావాలి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నీకే తెలుసు ప్రభువా, ఐ నో మై ఫాల్ట్స్, మై షార్ట్ కమింగ్స్, మై లిమిటేషన్స్. నా చదువేందో మన రోజుల్లో అయితే, ఆ రోజుల్లో వాళ్ళందరూ యూదులు కాబట్టి సమాజ మందిరంలో అటాచ్డ్ స్కూల్స్లో వారికి విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. అటు లాంగ్వేజెస్ నేర్పిస్తారు, బైబిల్ ధర్మశాస్త్రం నేర్పిస్తారు, అర్థమెటిక్ కూడా నేర్పిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. అయితే మరి వీరి యొక్క కమిట్మెంట్ స్థాయి దేవునికే తెలుసు, యేసుక్రీస్తు వారికి నీకే తెలుసు ప్రభువా అని ఆన్సర్ చేయడం మనం చూస్తాం. ఈ ఆన్సర్ చేసినందు వలన మరి గతంలో కూడా తన నిజాయితీ చూపించేటువంటి మాటలు చెప్పాడు. అంతేకాదు నా ప్రాణం కూడా పెడతానని అన్నాడు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని ప్రభువారు 3 పర్యాయాలు రిపిటిషన్స్, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, ఇవి కూడా అన్ఎక్స్పెక్టెడ్ రిపిటిషన్స్. ఎందుకంటే నన్నే కదా అడుగుతుంది, అంటే నేనే ఫెయిల్ అయిపోయానని కదా అనేటువంటి బాధ కూడా వస్తుంది. కానీ రిపిటిషన్స్ అనేటువంటివి యేసు ప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ రిపిటిషన్స్ మరి ఒక కమిషన్ వచ్చినది. గొర్రె పిల్లలు గొర్రెలు మేపుము, అంతేకాదు కాయుము. షెపర్డింగ్ వాక్యంతో మేపడమే కాదు, కానీ వాటిని కాయడంలో కూడా ఇమిడి ఉంటూ ఉన్నది. వాటిని కాయడంలో ప్రార్థన అనే కాపుదల. నేటి సంఘాలు ముఖ్యంగా మెగా చర్చెస్ అని పిలువబడేటువంటి వాటిలో మెనీ పాస్టర్స్ డజంట్ నో హు ఆర్ కమింగ్ టు ద చర్చ్. ఈ మెగా చర్చెస్లో ఉండేటువంటి ఇబ్బంది అది ఒకటి కనపడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ వర్షిప్ అయిపోగానే పాదిరి ఎవరికి కనపడకుండా వెంటనే వెళ్ళిపోవటం కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే సంఘంలో వివాదాలు ఉన్నాయి, ఎవడొచ్చి ఏమంటాడో అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది. అందుకని దే ఇమ్మీడియట్లీ డిజపియర్. సో యూ షుడ్ నో పర్సనల్లీ హూ ఆర్ కమింగ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, వారి జీవిత విశేషాలు. నేను పనిచేసిన సంఘాలన్నిట్లో కూడా ప్రతి సంఘంలో అయిపోయాక నేను వచ్చి బయట డోర్ దగ్గర నిలబడడం నా అలవాటు. తిట్టేవాడు తిట్టని, దేవుడు చూసుకుంటాడు. ఇంకోటి చూసుకోవటమే కాదు, దేవుడు నాతో ఉంటాడు ఆయన పనిలో నేను ఉన్నప్పుడు. కాబట్టి మనుషులు నన్ను ఏం చేయగలరు అనే ధైర్యం, మొండి ధైర్యం కూడా నాకు ఉంటూ ఉన్నది. పరిచర్యలో ఉన్నప్పుడు నువ్వు దొంగ పని చేస్తుంటే మనుషులు నిన్ను ఏమైనా చేస్తారు, దేవుని కాపుదల ఉండదు. దట్ ఈస్ డిఫరెంట్. యథార్థంగా నిజాయితీగా దేవుని పని చేస్తుంటే దేవుడు నీ పక్కన నిలబడి ఉంటాడు, ఎవరు నరులేమి చేయలేరు. అయితే వారందరినీ మనం గమనిస్తున్నప్పుడు మెనీ పీపుల్ దే షేర్ దేర్ ప్రాబ్లమ్స్. వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆత్మిక సమస్యలు, సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు, దే షేర్ విత్ యూ. లైన్లో నిలబడి వెయిట్ చేసి చెప్పుకొని ప్రార్థన చేయించుకొని వెళుతాం.
సంఘాన్ని కాయడం, గొర్రెలను కాయడం, వాక్యం అనే మేత పెట్టడం ఓకే, కాయడం చాలా కీలకమే. కాబట్టి ఈ కమిషనింగ్లో కాయడం, మేపడం అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ కమిషన్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్, నువ్వు ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న రెపిటేటివ్గా అడిగి ఒక పని ఆదేశము ఇవ్వడం మనము చూస్తూ ఉంటాం. ఈ ఆదేశములో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు కూడా కొంచెం అధికారాలు ఇవ్వడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అంటాడు అంతకుముందే మనం లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 32వ వచనాన్ని నేను చదువుతాను. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నీ కొరకు నేను ప్రార్థన చేశాను. అంటే నీవేం బలహీనతలు లేనివాడవు, పర్ఫెక్ట్ బీయింగ్ అని కాదు. నీ కొరకు తండ్రిని వేడుకుంటున్నాను. నీ మనసు మరలా సెటిల్ అయిపోయాక నీ సహోదరులందరినీ బలపరచుము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా పేతురుకు ఇస్తున్నటువంటి అభయాలు కనపడతాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-19 వచనాలు అభయం ఇస్తున్నాడు దేవుడే, యేసు ప్రభువారి. నీవు పేతురు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీ భూలోకమందు దేని బంధించుతో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. చాలా గొప్ప విషయం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే పేతురును ముందుగానే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. యేసు ప్రభువారు అభయాలు ఇస్తూ ఉన్నాడు, మరలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించినప్పుడు చెప్తుంటాడు, నీ కొరకు ప్రాణం కూడా ఇస్తాను, అందరు విడిచిపోయినా కూడా నేను మాత్రం నిన్ను విడువను. ఇక్కడేమో మరలా ప్రేమిస్తున్నావా అంటాడు. మరొకసారి ఏమో ఇదిగోయా నువ్వు తప్పిపోతావు, బొంకుతావు, కానీ నీవు మనసు తిరిగాక ఇదిగో నీవు అందరినీ బలపరచు అంటాడు. ఏమైనా పేతురును యేసు ప్రభువారు ఏ రీతిగా ప్రత్యేకపరుచుకున్నాడో, ఏర్పరచుకున్నాడో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ షెపర్డింగ్ అనేటువంటిది ప్రత్యేకమైనది. తన పత్రికలో ఒక అవగాహన ఇస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు మొదటి పత్రిక 2:25 ఒకసారి చూసినట్లయితే తన పత్రికలోనే వ్రాస్తూ ఉంటాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఈ తన పత్రిక దగ్గరకు వచ్చారు, నన్ను నియమించాడు, కానీ అన్నాడు నా గొర్రె పిల్లలు నా గొర్రెలు అన్నాడు. అంటే ప్రధాన కాపరి యేసుక్రీస్తే అని అర్థం చేసుకున్నాడు. ఈ సబార్డినేట్ టు హిమ్. అది ఆయన యొక్క అవగాహన. ఒక సబార్డినేట్గా నియామకంలో నాట్ ఆల్ పవర్స్ వెస్టెడ్ అపాన్ పీటర్. ఆ అధికారాలన్నీ పేతురు మీద ఇయ్యలేదు, కానీ ఆయన ఇచ్చినటువంటిది కేవలం ఒక, అంటే గొర్రెలు నా సొత్తు, నువ్వు కాయుటకు నీకు అప్పగించుచున్నా. అంటే ప్రధాన కాపరి యేసు ప్రభువారే అనేటువంటి మాట ఇక్కడ వ్యక్తమైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, నియామకం అయిపోయినది. దేర్ వర్ లిమిటేషన్స్. ప్రధాన కాపరి ఆయన, మరి
ఆ గొర్రెలు దేవునికి సంబంధించినటువంటివి. ఈ లోకంలో వాక్యంలో బలపరచుటకు, ప్రార్థించుటకు, కాయుటకు మనకు ఒక ప్రత్యేక పరచుకొని మన బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు మనలను ప్రత్యేకమైన రీతిలో పిలుచుకొని స్థిరపరచి బలపరుస్తూ అప్పగిస్తూ ఉన్నాడు. అయితే దేర్ ఈజ్ లిమిటేషన్. వాట్ ఈస్ ద డెస్టినీ? పరిచర్య అంటే ఇది ఒక ఊరేగింప, సెలబ్రేషనా, ఏమిటి అని మనం చూసినట్లయితే 18, 19 వచనాల్లోనే ప్రారంభం అవుతుంది. నీవు యవ్వనుడు అయి ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఒక పని ఇచ్చాడు. అండ్ హౌ ఆఫ్టర్ దట్, యవన దశ అయిపోయా, మరి నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీవు మరి హతసాక్షివి కాబోచున్నావు అనేటువంటి విషయము ఇప్పుడే తెలియజేయడం మనం చూస్తాం. కాబట్టి కాపరి పరిచర్య అనేటువంటిది ఇది ఊరేగడానికి కాదు, సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, లేక మంచి కాపరిగా రెప్యుటేషన్ కొరకు సర్టెన్ కాంగ్రిగేషన్స్ ఎంపిక చేసుకొని అందులోనే కొట్లాడి ఇబ్బందులు పడి వాటిని వీటిని తట్టుకొని ఉండి ఎంజాయ్ చేయడం కాదు. ఒక సమయం వస్తుంది, నీ యవ్వన దశ అయిపోతావు, నువ్వేమి యూ కెనాట్ రెసిస్ట్, సంబడి విల్ క్యారీ. ఎక్కడికంటే నీవు మరి హతసాక్షిగా మరణం చెందవలసి. వెంటనే పేతురు తాను ఆలోచిస్తాడు, ప్రభువా మరి అందరూ అట్లానేనా? ముఖ్యంగా వెనకొచ్చుచున్నాడే, ఇక్కడ మనం చూసినప్పుడు వెనుకకు తిరిగి 20వ వచనంలో పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడు అని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచి 21వ వచనంలో పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని అడిగాను. నాకేమో మరి యవన వయసులో బలంగా చేస్తాను అని నీవు చెప్పావు, మరి ఇతని సంగతి ఏమిటి? ఇతడు ప్రత్యేకముగా ఉన్నాడు కదా, అతని డెస్టినీ ఏంటి? వాట్ ఈజ్ హీస్ డెస్టినీ అని అడగడం మనం చూస్తాం. అడిగినప్పుడు మరి యేసు ప్రభువారి జవాబు, ఆయన నిలువబడి ఉంటాడు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. 22వ వచనం, నీవు నన్ను వెంబడించుము. 2 times 2 సార్లు పేతురుతో అనడం మనం చూస్తాం. 19వ వచనం నన్ను వెంబడించుము, 22వ వచనం నీవు నన్ను వెంబడించు. వాళ్ళ సంగతి ఎందుకు బాబు? మనకి ఇంగ్లీష్ పాట యొక్క తెలుగు తర్జుమా మనం పాడుకుంటాం, నా రక్షకుని వెంబడించు నన్నిటన్ అనే పాట. అంటే వెంబడించడమే. ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? లోయల్లోకి పోతుంది, లోతులోకి పోతుంది, సిలువ దగ్గరకు వెళ్తుంది. ఆ దారి సిలువ మరణం. యేసు ప్రభువారు ఆ క్రూరమైన మరణాన్ని ఆయన పొందినాడు. కాబట్టి పేతురుని అంటున్నాడు, నన్ను వెంబడించను. ఆయనకి ఇస్తురా. మరణంతో ఆగదు జీవితం, తర్వాత మహిమ, గ్లోరీ విల్ బి దే. మహిమాన్వితమైన జీవితం ఉంటుంది. ఇప్పుడు పరిచర్య చేయి. వృద్ధాప్యం వస్తున్నప్పుడు శ్రమలు కూడా ఉంటాయి. అంతవరకు సిలువ వరకు వెంబడి. సిలువ తర్వాత పరిస్థితి ఏంటి? నీ రక్షకుడు నిన్ను మహిమపరుస్తాడు. యూ విల్ బి గ్లోరిఫైడ్. మరి ఆయన కూడా అంతేనా? ఆయన కూడా అంతేనా? ఆయనకు స్టెబిలిటీ, ఆయనకి ఇవ్వబడినది నిలకడ. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు, మరి తాను నిలకడగా ఎక్కువ కాలం జీవించి ప్రభు పరిచర్య చేశాడు. యోహాను
హతసాక్షి కాలేదు, కానీ నిండు వృద్ధాప్యం వరకు నిలకడైన పరిచర్య చేశాడు. ఎఫెసులో ఆయన పరిచర్యను గురించి చెప్పుకుంటారు. మరి పేతురు ఇట్ ఈస్ డిఫరెంట్. ఆయన హతసాక్షి కావలసినటువంటి వాడు. మరి మన జీవితాల్లో కూడా ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి పరిచర్య దేవుడు ఏర్పాటు చేసుకునేది. ఎందు నిమిత్తం అంటే తన సంఘమును కాయుటకు మేపుటకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడే ఏర్పాటు చేసుకుంటున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పని విషయాన్ని తెలియజేస్తున్నాడు, పని తదుపరి ఫలితాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నేటి విశ్వాసులు తాము బలపడుతున్నటువంటి సంఘములలో ఎలాంటి పరిచర్య జరుగుతున్నదో వారు కూడా జాగరూకులై ఉండాలి. రెండవది, విశ్వాసులకు కూడా వారి వారి స్థాయిలలో పరిచర్య ఉన్నది. మొదటగా చెప్పాను, పరిచర్య వివిధ పార్శ్వములు ఉన్నాయి. వివిధ పార్శ్వములు అనగా మరి అడ్మినిస్ట్రేషన్ ఒక పార్శ్వం. అడ్మినిస్ట్రేషన్కి కూడా మరి తగినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ముందు ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ నా పేరును ట్రెజరర్ ఆర్ బర్సార్గా ఏసీటీసీలో ప్రపోజ్ చేసుకొని తీసుకుని వెళ్ళాను. నేను వచ్చాక అడిగాను, నన్ను ఎందుకు పెట్టుకున్నావయ్యా? నీ స్నేహితులు ఉన్నారు కదా, నీ మాట వినేవాడు. కాదయ్యా, నీ ఇంటిని ఏ రీతిగా చక్కగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉన్న డబ్బులతో ఉన్న చిన్న సంపాదనతో నీ కుటుంబాన్ని ఏ రీతిగా నడుపుతున్నావో ఈ కళాశాలను కూడా నడపగలవని నేను భావించాను అని అంటాడు. అంటే అడ్మినిస్ట్రేషన్లో అనేక పార్శ్వాలు ఉన్నాయి. వాటిల్లో కూడా దేవుడు మనల్ని ఎంపిక చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా సంఘ పెద్దలు వారు ఏది రీతిగా వస్తూ ఉన్నప్పటికీ నేను ఎప్పుడు చెప్తుంటాను, వారిని కూడా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. పాస్టర్ గారు ఎప్పుడు he or she should not declare elders of the church or committee of the church as enemies to him. శత్రువులుగా ఉండవద్దు. ఒకవేళ దేవుడు వాళ్ళని వాడుకొని మిమ్మల్ని క్రమపరచాలనుకుంటున్నాడేమో పెద్దలు. మూడవది, విశ్వాసుల యొక్క అకౌంటబిలిటీ. విశ్వాసులు కూడా దే షుడ్ నాట్ బికమ్ పొలిటికల్ బీయింగ్స్. ఏం చేస్తున్నారయ్యా? భక్తిలో నో, మా పాస్టర్ గారి కొరకు ఏమైనా చేస్తామండి, కోర్టుకు వెళ్తాం, కేసులు వేస్తాం, మా పాస్టర్ గారి కొరకు ఖర్చుల కొరకు మేము డబ్బులు వసూలు చేస్తాం, కలబడతాం, కొడతాం, ఇంకేమైనా చేస్తాం. విశ్వాసుల అకౌంటబిలిటీ కూడా దేవుని పిలుపులో ఇమిడి ఉన్నది. మంచి విశ్వాసిగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. లోకమంతా నశిస్తుంది, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక బాప్టిజం పొందిన విశ్వాసిగా ఎందుకు ఆహ్వానించాడు? నమ్మకముగా జీవించుటకు, శ్రమల్లో కూడా నీవు దేవునికి సాక్షిగా ఉండుటకు విశ్వాసులను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి సంఘ జీవితంలో మనం కొనసాగుతూ ఉండగా దేవుడు నమ్మకముగా మనం ముందుకు సాగుటకు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఎంపిక చేసుకున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఈవెన్ ఇన్ అవర్ డెస్టినీ హీ విల్ బీ విత్ అస్. ఆయన మనతో నుండి ముందుకు నడిపిస్తాడు. అట్టి దేవుని నమ్మకముగా వెంబడించడానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనం. మా జీవితంలో నీవు ఎంపిక చేసుకున్నావు, ఆహ్వానించావు, ప్రత్యేకపరుచుకున్నావు. మాట్లాడు. మీరు అప్పగించినటువంటి అది సాక్ష్య జీవితం అయినా లేక నాయన ఈ పరిపాలన సంబంధమైన కాపరత్వమైన ఎలాంటి బాధ్యతలైనా కూడా నీవు యథార్థముగా మమ్మల్ని విశ్వసించి నమ్మి మమ్మలను నీ ప్రక్కన పెట్టుకుంటున్నావు. మేము కూడా నమ్మకముగా అది శ్రమలైన హింసలైన ఏదైనాను మిమ్మల్ని వెంబడించి సిలువ వరకు వెంబడించి సిలువ అనంతరం మీ చేత మేము మహిమపరచబడతాం. అట్టి కృపలు మాకు ప్రసాదించమని క్రీస్తు వారి నామములు ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకందరికి ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక.
ఆమేన్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ జాన్ ప్రభాకర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కొన్ని విషయాలను నేను సంఘంతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. అవి ఏంటంటే, అధికార మార్పిడి అనేటువంటిది ఎల్లప్పుడూ స్వాగతించదగ్గదే. మేము కూడా మా టర్మ్ అయిపోయిన తర్వాత అధికార మార్పిడి చేయడానికి మేమంతా కూడా ఇష్టంగానే ఉన్నాము. అయితే దాన్ని ప్రాపర్గా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆ 145 సెక్షన్ని ఎత్తివేయడానికి పోలీస్ అథారిటీస్ తోటి, నాయకులతోటి, అందరితోటి మేము మాట్లాడటం జరుగుతుంది. నేనైతే మంచి పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. శుభ పరిణామం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడు కూడా సంఘంలో ఏక మనసుతో ఏకారాధన జరగాలి అని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే చర్చిని వదిలిపెట్టి మనం అటువైపు ఇటువైపు కొంతమంది ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉత్తరం వైపు ఆరాధనలు కూడా జరగట్లేదు. ఎందుకంటే బికాస్ 145 సెక్షన్ ఉంది కాబట్టి అది కూడా ఎత్తివేయడానికి మేము నాయకులతోటి, అధికారులతోటి మాట్లాడుతున్నాం. త్వరలో అది ఎత్తివేస్తారు. మంచి పరిణామం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏక మనసుతో మనం చర్చిలోకి వెళ్ళి ఏకారాధన జరిపించుకోవాలని చెప్పేసి నేనంతా ఇష్టపడుతున్నాను. ఈ విషయంలో మనకి చాలామంది మన సంఘస్థులు, సంఘ నాయకులు, పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మంచి వార్త, శుభవార్త మనం వినబోతూ ఉన్నాం. ఆరాధన మనం చర్చిలో జరిపించుకుంటాము అని చెప్పేసి నేను ఆశతోటి మీకు అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.